ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారునందు విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొని వారిని విషయంలో దేవుడంట 1000 తరముల వరకు కరుణిస్తాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలను గైకొనుట ద్వారా దేవుడు మరి 1000 తరముల వరకు కరుణిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి నోవాహు అనే కుటుంబాన్ని కనుక మనం చూస్తే, ఆ తరం వారిలో నోవాహు దేవుని కృప పొందినవాడు, నిందారహితుడిగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు ఒక ఆజ్ఞను చెప్పినప్పుడు, ఒక మాట సెలవిచ్చినప్పుడు ఆ మాట ప్రకారం, ఆ మాట నెరవేర్పు కొరకై ఆజ్ఞను అనుసరించి 100 సంవత్సరములు మరి తను నిరీక్షణ కలిగి ఓడను కట్టుకున్న వాడిగా ఉన్నాడు. అయితే ఆ తరం వారిలో వారికి బోధించబడినప్పటికీ వారు దేవుని ఆజ్ఞను మీరారు, దేవుని మాటకు లోబడలేదు. అందుకే అప్పుడు జలప్రలయంలో ఆ తరం వారందరూ కూడా నశించారు. కానీ నోవాహు మాత్రం తన జీవితంలో ఆత్మీయంగా ఎంతో చక్కగా నడవడి కలిగి ఉన్నాడు. అందుకే దేవుని కరుణను పొందాడు. తన కుటుంబం, తాను, తన 3 కుమారులు, కోడలు, భార్య సమస్తం కూడా అంత జలప్రలయంలో కూడా రక్షించబడ్డారు. ఆ తరం వారిలో ఆ కుటుంబం మీదకు దేవుని కరుణ మరి చూపబడింది. ఆ తరము, రానున్న తరములు మరి ఆయన కుటుంబ సభ్యుల్లో తన కుమారుల ద్వారా తరతరాలు మరి కరుణించబడ్డారు. అందుకనే దేవుని వాక్యం చెప్పిన మాటల ప్రకారం మన ఆత్మీయ జీవితంలో దేవుని కరుణ మనకు తోడై ఉంటే, ఆ కటాక్షం, ఆ కృప మనకి తోడై ఉంటే ఎంత మేలు. అందుకని దేవుని ఆజ్ఞలు, మనకిచ్చిన ఆజ్ఞలు భారమైనవి కావు. దావీదు కూడా అంటాడు 119వ వచనంలో, ఇదిగో నాయనా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుమంటాడు. అవును కదా, దేవుని ఆజ్ఞలను మనము, కట్టడలను మనం అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన కట్టడలను అనుసరిస్తే మన కుటుంబాలను కూడా ఈ తరం మొదలుకొని 1000 తరముల వరకు దేవుడు కరుణ చూపి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. కనుక ఇట్టి అనుభవం మనం కలిగి ఉందాం. ఆ కరుణా కటాక్షాలను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆజ్ఞలు అనుసరించుట భారమని మనం తలంచకూడదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన కాడు మనం ఎత్తుకుంటే ఆయన ఆజ్ఞలు సులువు చేయగలడు. ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. అవును కదా, ఎంత సులువైన ఆజ్ఞ. దేవుని ప్రేమించమంటున్నాడు. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఈ 2 ఆజ్ఞలు మనం ఆజ్ఞలు అనుసరించి దేవుని నుంచి వచ్చేటువంటి కరుణ, 1000 తరముల వరకు అనుభవించే ఆ కరుణను, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇట్టి అనుభవం కలిగి ఉందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభువా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను మరి గైకొని ఎడల, ఆజ్ఞలను అనుసరించటాన్ని బట్టి, ఆజ్ఞ అనుసరించి నడుచుకోవటాన్ని బట్టి 1000 తరముల వరకు కరుణ ఉందని మీరు మాట్లాడారు. మా పితరు నోవాహును కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ అనుభవం మేము కూడా కలిగి ఉండటకు మాకు సహాయపడము. 1000 తరముల వరకు అటు ఆశీర్వాదము నాకు, మాకు, మా కుటుంబాలకు మీరు దయచేయండి. అయ్యా, వనకాల బిడ్డల భవిష్యత్తును దీవించము, సహాయపడము. అయ్యా, గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలాలు దయచేయము. అవివాహితుల విషయాలు కూడా
వివాహాల కొరకై సిద్ధపరుస్తురండి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురమని, గొప్ప కార్యములు మీరు జరిగించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని, సంఘమును ఆత్మీయంగా క్షేమంగా నడిపించమని, మీ దయగల హస్తం, కరుణాహస్తం తోడుగుంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.